ఓం గం గణపతియే నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనము 2025లో ఏ ఏ గ్రహాలు ఏ ఏ ఫలితాలు అంటే మనకి ట్రాన్సిట్ అంటే గోచార గ్రహాలు ఏ ఏ ఫలితాలు ఇస్తాయి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి అది మనం చూసాము. అయితే చాలామంది ఏంటంటే 2025 అని అంటే ఆదాయం వ్యయం కందాయ ఫలాలు ఇవన్నీ చెప్పుకుంటున్నారు. యాక్చువల్గా ఇవి మనం 2025 ఇది క్యాలెండర్ ఇయర్, మనము ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఓన్లీ గోచార గ్రహాలు అంటే మేజర్ గ్రహాలు 4 అవి ఏంటంటే రాహుకేతు, శని భగవానుడు, బృహస్పతి. ఈ 4 గ్రహాలు ఎలాంటి గోచార ఫలితాలు ఇస్తాయి అవి చూసుకోవాలి. అంతేగాని మనము కందాయ ఫలాలు ఆదాయ వ్యయ ఫలాలు ఎప్పుడు చూస్తామంటే ఉగాది టైంలో ఉగాది పంచాంగంలో మనము అప్పుడు మనకి ఏంటంటే చక్రాలు వేసేసుకొని ఆ గోచార అప్పటి నుంచి ఉగాది పంచాంగం నుంచి పంచాంగం మనకి ఋతువు కూడా మారిపోతుంది, మనకి ఆ సంవత్సరం కూడా మారిపోతుంది. కాబట్టి దాని ప్రకారం మనం లెక్కేసేది అది కంప్లీట్ డిఫరెంట్. ఇది మనం కేవలం చూసేది ఏంటంటే ఇక్కడ ఈ మేజర్ గ్రహాలు అని అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న గ్రహాలు ఏ ఏ రాశుల్లో మారిపోతున్నాయి, ఆ మారబోతున్న స్థితి ఏ ఏ రాశులకి బాగుంటుంది, ఏ రాశులు వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటివి మనం ఇప్పుడు చూస్తామన్నమాట. అయితే ఇక్కడ 2025లో చాలా పరిణామాలను పొందుతున్నాయి. ఈ రాహుకేతువులు ఒకేసారి మారుతున్నాయి. మనకి బృహస్పతి గ్రహం అనేది కూడా ఒక రాశి నుంచి అంటే తను ఉన్న రాశి ఇప్పుడు పోతే తను వృషభంలో ఉన్నాడు, వృషభంలోంచి మిథున రాశిలోకి వెళ్తున్నాడు. అలాగే శని భగవానుడు కూడా కుంభరాశి నుంచి మీన రాశిలోకి వెళ్తున్నాడు. సో చాలా మేజర్ ఈవెంట్స్ జరగబోయే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి 2025లో. ఎందుకంటే ఒకే సంవత్సరంలో ఇన్ని గ్రహాలు మారటం అనేది చాలా అరుదైన సంఘటన ఒకటవుతే ఇక్కడ మరి ఇంకొకటి ఏంటంటే పైపెచ్చి ఏంటంటే మనకి బృహస్పతి కూడా మనకి మిథునం నుంచి మళ్ళీ కర్కాటకం నుంచి మళ్ళీ మిథునంలోకి వక్రి అయ్యి వెళ్ళటం, ఇవన్నీ ఒక రాశి నుంచి ఇంకో రాశికి కూడా వెళ్ళటం, ఇవన్నీ కూడా పరిణామాలు మనం చూస్తున్నాము ఈ 2025లో. అలాగే కేవలం బృహస్పతి కాకుండా శని భగవానుడు కూడా మనకి మీన రాశి నుంచి మేషరాశిలోకి కూడా వెళ్తున్నాడు. సో ఇలాంటి పరిస్థితి ఈ 2025లో చాలా పెద్ద మార్పులే అటు దేశ గోచారంకైనా కానీ మన పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల్లో కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇన్ జనరల్గా నేను ప్రతిసారి చెప్తున్నాను ఏంటంటే మన రాశి ఏదైతే ఉందో ఆ రాశి ప్రకారం కాకుండా మన లగ్నం ఏంటో చూసుకొని అంతర్దశలు ఏం నడుస్తున్నాయి దాని ప్రకారం చూసుకొని ఇవన్నీ ఈ గోచార ఫలితాలన్నీ అన్వయించుకున్నట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. సో మొట్టమొదటిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి ఈ గోచార గ్రహాలు ఎలా వస్తాయి అనేది చూసాము. అయితే ఫస్ట్ మనకు రాహుకేతువులు 2025 మే 18వ తేదీ నాడు మీనరాశి నుంచి కుంభంలోకి వెళ్తారనమాట. అలాగే శని భగవానుడు కూడా కుంభరాశి నుంచి మీనరాశిలోకి గోచార రహితంగా ప్రయాణం చేస్తాడు మార్చి 29, 2025. అలాగే గురు భగవానుడు కూడా మనకి మే 14వ తారీఖు నుంచి తనున్న రాశి ఇప్పుడు ప్రజెంట్గా వృషభ రాశిలో వక్రి అయి ఉన్నారు ఇప్పుడు బృహస్పతి. సో ఈ వక్రి అయిన బృహస్పతి 2025 మే 14వ తారీఖు నుంచి మనకి వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్తారు. అలాగే ఇక్కడ చెప్పుకున్నాం కానీ ఇంతకుముందే చెప్పాను వక్రి కూడా అవుతున్నారు శని భగవానుడు అలాగే గురు భగవానుడు కూడా. సో అక్టోబర్ నుంచి గురు భగవానుడు కూడా ఏమంటారు మిథున రాశిలోకి వెళ్తారనమాట. అంటే అతి వేగం ప్రయాణం చేస్తుంటాడు గురు భగవానుడు. కాబట్టి అతి వేగంగా ప్రయాణించి అక్టోబర్ 2025 చివరి సంవత్సరంలో అక్టోబర్లో మిథున రాశి నుంచి కర్కాటకంలోకి వెళ్తాడు. అలాగే డిసెంబర్ నెలలో మళ్ళీ కర్కాటకం నుంచి మిథున రాశికి వస్తాడనమాట. సో ఇంత పెద్ద మేజర్ ట్రాన్సిట్స్ అవుతున్నాయి కాబట్టి మన వ్యక్తిత్వ జాతకాల్లో కూడా చాలా గొప్ప పరిణామాలు ఒక్కో రాశికి బాగానే ఉంటుంది, ఒక్కో రాశికి మధ్యంతర ఫలితాలు, అలాగే ఒక్కో రాశికి
పట్టిందే లక్ష్మి అన్నట్టుగా ఇలాంటి మేజర్ ఎఫెక్ట్స్ అయ్యే ఛాన్సెస్ మనకి 2025లో చాలా చాలా జరుగుతాయి. ఎందుకంటే చెప్పా కదా, అసలు ఒక్క సంవత్సరంలో ఇన్ని మార్పులు జరగటం అనేది చాలా అరుదైన సంఘటన అనమాట. అలాగే మనకి శని భగవానుడు కూడా మనకి 2025 మార్చి 29 నుంచి మారుతాడన్నా కదా మీనరాశిలోంచి. మళ్ళీ మీనరాశిలోంచి మేషరాశిలోకి కూడా మనకి అతివేగం. శని భగవానుడు ఇన్ జనరల్ చాలా మెల్లిగా నిదానం, శనీశ్వరుడు అని అంటాం మనము. అంటే అంత వేగమైన గ్రహం కాదు, మెల్లిగా నిదానంగా ప్రయాణించి శని భగవానుడు కూడా అతి వేగం వల్ల మేషరాశిలోకి ప్రయాణం చేస్తాడనమాట. సో ఇలాంటి సంఘటనలన్నీ మనకి ఒక్కొక్క రాశికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది మనము చూద్దాము. అలాగే ఎండింగ్లో నేను ఒక మంచి ఇన్ జనరల్గా చాలామంది అడుగుతూ ఉన్నారు, రాహుకేతుల వల్ల మేము భయపడిపోతున్నాము, కాలసర్పదోషము, ఇవన్నీ రాహుకేతులు సర్పదోషం ఇవన్నీ దానివల్ల చాలా భయంకరంగా భయం అయిపోతుంది అని చెప్పేసి ప్రజలు చాలా విధంగా అడుగుతూ ఉన్నారు. సో ఒక చిన్న చిట్కా వల్ల మీ ఇంట్లో ఏమన్నా ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నా లేకపోతే ఇంకేమన్నా ఏమంటారు లేటుగా అవుతున్నాయి, అటు ఉద్యోగ ప్రయత్నాలైనా కానీ లేకపోతే వివాహ ప్రయత్నాలైనా కానీ సంతానం సరి అయిన సమయంలో అవ్వట్లేదు అని అంటే ఒక చిన్న చిట్కా చెప్తాను. అది ఏంటంటే ఏ రాశి వాళ్ళకి కొద్దిగా చూసుకోవాలి. రాహు ఒకవేళ ఆ రాశి వాళ్ళకి 3, 6, 11 రాశుల్లో ఉంటే మటుకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అది నేను ఎండ్ ఆఫ్ ది షోలో నేను చెప్తాను. కాలపురుషంగంలో 12వ లగ్నాధిపతి 12వ రాశ్యాధిపతి ఎవరు అని అనుకుంటే మీనరాశి అవుతాడు. అలాగే మీన రాశ్యాధిపతి గురు భగవానుడు అవుతాడు. కాబట్టి ఈ గురువు మనకి చతుర్థంలో ప్రయాణం జరుగుతున్నాడు. అలాగే మనకి మీన లగ్నంలోనే శని భగవానుడు వస్తున్నాడు. శని అటు రాహు వెళ్ళిపోతున్నాడు, రాహు వ్యయంలోకి వచ్చేస్తున్నాడు, శని భగవానుడు వస్తున్నాడు. మొన్నటి దాకా మనకి ఈ 2 సంవత్సరంన్నర దాకా మనకి రాహు లగ్నంలోనే ఉండడం జరిగింది. సో కాస్త ఊపిరి పిలుచుకుందాము, రాహు వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటే మళ్ళీ శని భగవానుడు వచ్చి కూర్చుంటున్నాడు. 2.5 సంవత్సరాలు ఇక్కడే ఉంటాడు. సో చాలా జాగ్రత్తగా మీన లగ్నం వాళ్ళు ఉండాలి. ఎందుకంటే వ్యయాధిపతి కదా శని భగవానుడు, వ్యయాధిపతి అవుతాడు, అలాగే లాభాధిపతి కూడా అవుతాడు. అలాగంటూ మిత్రుడు కాదు, శత్రువు కాదు, కొద్దిగా అంత మంచి రిజల్ట్స్ ఇవ్వడు అని అనుకున్నాం కదా. సో ముఖ్యంగా వీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఆరోగ్య విషయంలోనూ ఉండాలి. అలాగే లగ్నాధిపతి చాలా చక్కగా ఉన్నాడు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే చతుర్థంలో ఉన్నాడు, చతుర్థం మంచి ఫలితాలే ఇస్తాడు. కానీ అది ఏ రాశి అయింది అని చూసుకున్నట్టయితే అది మిథున రాశి అయ్యింది. బాధకాధిపతి రాశిలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా చాలా జాగ్రత్తగా అటు గురువుకి శనికి రాహుకేతుకి 4 గ్రహాలకి చేసుకోవాలి. ఎందుకంటే షష్టంలోకి ఉన్నాడు, షష్టంలో మనకి కేతువు కూడా ఉన్నాడు. సో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు ఉండాలి. ప్లస్ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి కూడా కొద్దిగా ఓకే. ఎందుకంటే గురువు దశమాన్ని చూస్తుంటాడు కాబట్టి ఏదన్నా కొత్తగా ఉద్యోగం వేటాడిస్తున్నారు, ఉద్యోగ వేటలో ఉన్నారు అని అంటే మటుకు మంచి ఉద్యోగం లభించే అవకాశాలు, లేదా ప్రమోషన్ చూస్తున్నారు అని అనుకునే వాళ్ళకి కూడా చక్కగా దొరుకుతుంది. అలాగే ఓవర్సీస్ వెళ్దామని అనుకునే వాళ్ళు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు. కాకపోతే జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి మీరు శని భగవానుడికి అటు రాహుకేతువుకి ఏదన్నా రెమెడీస్ అంటే పెద్దగానే చేసుకోవాలి. ఎందుకంటే శని భగవానుడు మనకి 2.5 సంవత్సరాలు అక్కడే ఉంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా అటు శని భగవానుడికి రాహుకి కేతువుకి ఖచ్చితంగా కొంచెం పెద్దగానే చేసుకోవాలి. చేసుకున్నట్టయితే మనకి ఇటు ఉద్యోగం చెప్పుకున్నాం కదా, ఉద్యోగం వ్యాపార రంగంలో అయితే ఫైనాన్స్ రంగంలో కూడా చక్కగా ఫలితాలు అవుతాయి ఇస్తాడు.
సో మనం చివరి దశలోకి వచ్చేసాము. రెమెడీస్ చాలా అందరూ అడిగేది ఇంతకుముందు చెప్పాను కదా, బాగా కంగారు పడేది రాహుకేతు విషయంలోను, శని భగవానుడి విషయంలోను. సో ఈరోజు మనము రాహుకి, ముఖ్యంగా రాహుకి ఏం చేసుకుంటే మన అటు ఫైనాన్స్ పరంగానూ అయినా కానీ, ముఖ్యంగా రాహు చెడు గ్రహం కాదు. చాలామంది ఏంటంటే కాలసర్పదోషం పెట్టేసేసి అటు రాహు భగవానుడిని చాలా చెడు చేసేస్తున్నారు. ఇది చాలా అంత మంచిది కాదు. ఎందుకంటే మనకి రాహు కెమెరాకి సంబంధించిన గ్రహం. అలాగే రాహు ఫారిన్ ట్రావెల్, ఒకానొక సమయంలో దేశ బహిష్కరణ లేదా దేశాంతరం తప్పు, అది చాలా పాపం అని కూడా పరిగణించేవాళ్ళం మనము ఒక 18th 19th 17th 18th సెంచరీలో అయినా కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ దేశాటన చేయటము, ఫారిన్ ట్రావెల్, అక్కడే ఉద్యోగ ప్రయత్నాలు, అక్కడే స్థిరపడటం, ఇవన్నీ చేస్తున్నారు. సో దీనికి అన్నిటికీ కారణం ఎవరు ఇస్తున్నాడు అని అంటే మనకి రాహు భగవానుడే ఇస్తున్నాడు కదా. సో అలా ఆ విధంగా చూసుకున్నట్టయితే రాహు మనకి చెడు గ్రహం అయితే కాదు కదా. ఈరోజు మనకి యూట్యూబ్ నడుస్తుంది బాగా, సోషల్ మీడియా చాలా చక్కగా నడుస్తున్నది, ట్విట్టర్ బాగా నడుస్తున్నాయి. ఇవన్నీ అని అంటే మనకు సోషల్ మీడియా ఎంతగా పెరుగుతుంది అని అంటే దానికి ఎవరు కారకుడు? సినీ రంగం బాగా ఎదుగుతుంది. వీటన్నిటికీ కారణం ఎవరు? రాహు భగవానుడే లేకపోతే ఇవన్నీ కూడా మనకి ఉండేవి కావు. సో ఇటు చెడు గ్రహం కాదు. అందరూ కొద్దిగా ఈ మనస్సును ఏమంటారు, ఇలా చెడుగా ఆలోచించడం మానేసి రాహు భగవానుడు వీటన్నిటికీ కారణం అని అనుకుని చక్కగా, మీకు రాహు ఫలితాలు సరిగ్గా రావట్లేదు, రాహు దశలు నడుస్తున్నాయి, అంతర్దశ నడుస్తుంది అంటే దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. అలాగే ఇంకో చిన్న చిటుక, మనం అందరం ఇంట్లో చాలా చక్కగా హాయిగా చేసుకునేది ఏంటంటే, మీరు వాష్రూమ్లో అంటే మీ టాయిలెట్స్లో అక్కడ బుధవారము శనివారం గుర్తుపెట్టుకోండి. ఎటువంటి సమయం అవసరం లేదు, మీ ఇష్టం, ఏదన్నా సమయం ఎంచుకోండి. అక్కడ ఒక అగ్గిపుల్ల తీసుకొని అక్కడ కాల్చేసేసి అగ్గిపుల్ల ఆరిపోయేదాకా మీరు అక్కడ ఉండిన తర్వాత అగ్గిపుల్ల పారేసేయండి. సో ఇది రెమెడీ మీరు బుధవారం శనివారం చేసుకున్నట్టయితే రాహు భగవానుడు ఇవ్వాల్సిన ఫైనాన్స్ ఇస్తాడు. మీకు ఫారిన్ ట్రావెల్ అనుకునే వారికి, అటు అబ్రాడ్ ఆపర్చునిటీస్ కావాలి అనుకునే వారికి చక్కటి ఫలితాలు అయితే ఇస్తాడు. సో ఈరోజు ఈ వీడియోలో మనము ముఖ్యంగా శుక్రుడు ఎటువంటి ఫలితాలు, ఏ రాశి వారికి, ఏ లగ్నాల వారికి ముఖ్యంగా ఎటువంటి ఫలితాలు ఇస్తాడు చూద్దాం. అయితే మనము శుక్రుడు ఎవరికైనా అందరికీ ఇంపార్టెంట్. అటు మనకి 2 వర్గాలు ఉంటాయి, గురు వర్గము, శని వర్గము అని 2 వర్గాలు ఉంటాయి. సో ఈ 2 వర్గాలకి మనకి శుక్రుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి అటు ప్లెజర్స్ అంటే ధన కనక వాస్తు వాహనాలు అన్నీ ఇచ్చేది మనకి శుక్ర భగవానుడే. అలాగే వైవాహిక సుఖం అనేది కూడా ఇచ్చేది శుక్ర భగవానుడే. అలాగే విహారయాత్రలు, చాలా మంచి కంఫర్ట్స్, లగ్జరీస్, మంచి కార్స్, మంచి డబ్బులు, మంచి నగలు, మంచి బట్టలు, వస్త్రాలు, ఇంకా ఏంటంటే ముఖ్యంగా శుక్ర కారకత్వం అంటే శుక్ర కణాలు పురుషులకి ఇచ్చేది కూడా శుక్ర భగవానుడే. కాబట్టి ఈ వర్గాలకి శుక్రుడు అవసరం లేదు, ఈ వర్గాలకి శుక్రుడు కావాలి అన్నట్టు కాదు. సో అందరికీ కావాలి అని అనుకుంటే మటుకు శుక్రుడు భగవానుడు మనకి మన అందరి జీవితాల్లో కావాల్సిన గ్రహం అన్నమాట. సో చాలామంది దాంట్లో ముఖ్యంగా నన్ను అడిగేది, అందరూ ఇవే అడుగుతారు కదా ఇన్ జనరల్గా, మాకు ఇల్లు కావాలి, లేకపోతే డబ్బులు ఫైనాన్స్ విషయంలో ఇబ్బంది కలుగుతోంది, లేదా వివాహం అవ్వట్లేదు, వైవాహిక సౌఖ్యం లేదు అని అన్నీ అడుగుతూ ఉంటారు. కాబట్టి సో దాంట్లో మన పర్సనల్ వ్యక్తిగత జీవితంలో ఒక్కోసారి అందరికీ చక్కగా ఉండాలి అన్నది ఏం లేదు కదా రూలు. సో శుక్రుడు ఎక్కడ ఏ రాశిలో, ఒకవేళ షష్టమంలో తన లగ్నం నుంచి అష్టమం వ్యయంలో ఉంటే మటుకు శుక్రుడు ఇలాంటి అన్నీ మనకి ఇవ్వడు అనమాట. ఇవ్వాల్సిన ప్లెజర్స్ అయినా లగ్జరీస్ అయినా ఇవన్నీ ఇవ్వడు. సో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఇంకా మనకి శుక్రకారకత్వాలు తగ్గిపోయినట్టేనా? కాదు కదా. మనము ఈ జాతకం ఎందుకుంది, జ్యోతిష్యం ఎందుకుంది? ఎక్కడైతే అంధకారం ఉంది అక్కడ జ్యోతి ప్రజ్వలించేదే జ్యోతిష్యం.
సో ఒక లైట్ త్రో చేసేదే జ్యోతిష్యం. సో మన పర్సనల్ జాతకాల్లో శుక్రుడు సరిగ్గా లేడు, సో శుక్రుడు సరిగ్గా లేడు అనేసి ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఏ ఇంట్లో అయితే సరి అయిన టైంకి ధనం అందుబాటులోకి రావట్లేదు, వివాహ లోపం జరుగుతోంది, వివాహంలో ఆటంకాలు అవుతున్నాయి, లేదా వివాహం విచ్ఛిన్నం అవుతోంది, అలాగే ఇంట్లో ఏమంటారు లగ్జరీస్ లేవు, ఒక మంచి ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, లేదా ఒక కారు కొనుక్కుందాము, ఒక వెహికల్ కొనుక్కుందాం అని అంటే లేదు అని అనుకునే వారికి నిజంగా అక్కడ ఏదో శుక్రలోపం జరిగినట్టే వాళ్ళ జాతక చక్రంలో. సో వాళ్ళు ఏం చేయాలి? ముఖ్యంగా నేను అందరి పురుషులకి చెప్పేది ఏంటంటే, మీరు మీ ఇంట్లో గృహలక్ష్మియే. శుక్రుడికి అధిపతి ఎవరు అని అంటే మహాలక్ష్మీదేవి. సో మహాలక్ష్మీదేవి ఎవరు ఇంట్లో అని అంటే గృహలక్ష్మియే. సో ఖచ్చితంగా అందరూ లక్ష్మీదేవి లాంటి మీ భార్యని పొద్దున్నే చాలామంది ఏంటంటే ఊసే ఇవన్నీ ఎక్కువగా వాడుతూ ఉంటుంటారు పురుషులు. సో ఇవన్నీ మానేసేసి చక్కగా ఒక 5 నిమిషాలు మీ భార్యతో గడిపి పొద్దున్న చక్కగా టీ తాగుకుంటున్నాను, ఇంకేదో చేసుకుంటున్నాను, ఒక 5-10 నిమిషాలు తనతో గడిపేసేసి తర్వాత ముఖ్యమైన మీ కార్యక్రమాల్లో వెళ్ళిపోవడం. అలాగే ఇంకోటి ఏంటంటే చిన్న ఉపాయమే కానీ చాలా పెద్ద మంచి రిజల్ట్స్ ఇస్తారు. ప్రతి శుక్రవారం మీకు వచ్చే ఆదాయంలోనే మీకు వచ్చే ఆదాయం ఒక 10,000 వస్తున్నాయి అని అంటే ఒక 100 రూపాయలైనా శుక్రవారం మీ భార్యకి ఇవ్వండి, మీ ధర్మపత్నికి ఇవ్వండి. ఖచ్చితంగా మీరు చూడండి, ఒక్క 6 నెలలు ఇలా ప్రయత్నం చేయండి. ఒక 10,000 వస్తున్నాయని వాళ్ళకి ఒక 100 రూపాయలు ప్రతి శుక్రవారం ఇవ్వండి. లేదా అది కూడా మీకు చేత కావట్లేదంటే మీ ధర్మపత్నికి ఏది ఇష్టమో, తనకి ఓ స్వీట్ ఇష్టమో, లేకపోతే తనకి ఇంకా ఓ చీర ఇష్టమో ఇచ్చేవాళ్ళు. ఓ 1,00,000 రూపాయలు వస్తున్నాయి నాకు అని అంటే ఏముందో డ్రెస్ తెచ్చియండి శుక్రవారం, లేదా ఒక చక్కటి చీర, పట్టు చీర, మీకు ఎంత తోచితే అంత ఇంత ఇవ్వండి అనేసి నేను ఏ రోజు చెప్పను. సో మీరు కనుక చేసినట్టయితే శుక్రవారం, అలాగే మీ ఇంట్లో మీ అమ్మాయి, చిన్న అమ్మాయి ఉంది, ఒక 10 సంవత్సరాల లోపల అమ్మాయి ఉంది, చక్కగా ఏదైనా మంచి కార్యక్రమం చేద్దాము, ఒక కొత్త కార్యక్రమం వెళ్ళబెచ్చుకుంటున్నారు, ఉద్యోగంలోకి జాయిన్ అవుతున్నారు, ఒక వ్యాపారం మొదలు పెడుతున్నారు అన్నట్టయితే చక్కగా మీ అమ్మాయి కాళ్ళకు దండం పెట్టేసి వెళ్ళండి. ఏం కాదు, 10 సంవత్సరాల లోపలే ఉన్న అమ్మాయిలకే వర్తిస్తుంది ఇది. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా లక్ష్మీదేవి, బాలా త్రిపుర సుందరి అమ్మవారు. సో అమ్మవారి స్వరూపం కాబట్టి ఖచ్చితంగా మీరు బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మీరు అనుకున్న కార్యక్రమం నెరవేరకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా అవుతుంది. అదే యద్భావం తద్భవతి అని అంటాం కదా. సో భావం కరెక్ట్గా ఉండాలి. ఏదో నేను చేశాను, మేడం చెప్పారు నేను చేశాను, అవుతుందో కాదో అని అనుకుంటే అక్కడ కూడా మీకు యూనివర్స్ అట్లాగే విశ్వం అలాగే ఇస్తుంది ఫలితం కూడా. సో అలా కాకుండా అవుతుంది, ఇది నేను చక్కగా మా అమ్మాయి లక్ష్మీ స్వరూపంగా చూసుకొని వెళ్తున్నాను అని అన్న ఆ భావంతో మీరు వెళ్ళండి బయటికి. ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రయత్నాలు సఫలీకరిస్తాయి. సో ఇది మాత్రం అటుకు చేయండి. ఖచ్చితంగా శుక్రవారం ఎటువంటి పోట్లాట మీ భాగస్వామితో చెయ్యకండి.